శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో సిద్ధాశ్రమం నుంచి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువుల కేసులో నరసన్నపేట పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనం కేసును ఎస్ఐ మరియు సిబ్బంది వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుని అరెస్ట్ చేశారు. ఈ నెల 18న నరసన్నపేట గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో గల సిద్ధాశ్రమం నుంచి పంచలోహ విగ్రహాలు మరియు ఇతర ఆస్తుల దొంగతనమైన కేసులో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు నరసన్నపేట ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి తామరపల్లి గ్రామ దరి వద్ద NH-16 రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి గోనెసించి మోసుకుంటూ అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పట్టుకుని విచారణ జరిపారు. పరిశీలనలో ఆ వ్యక్తి పేరు దుంపల సింహాచలం, హడ్కో కాలనీ, నరసన్నపేట అని తేలింది. విచారణలో అతడు సిద్ధాశ్రమంలో జరిగిన పంచలోహ విగ్రహాల దొంగతనానికి తానే కారణమని ఒప్పుకున్నాడు. అలాగందరూ ఇంట్రాగేషన్ చేస్తే ఈ దొంగిలించినటువంటి సొత్తులతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా ఆయన దగ్గర రికవర్ చేశారు. అది కూడా నర్సన్పేట కేసులో క్రైమ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. దాని వాల్యూ 40,000. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 2,40,000. అయితే ఈ ముద్దాయికి ఆల్రెడీ ప్రీవియస్గా 3 కేసులు ఉన్నాయి. ఒకటి పోక్సో కేసు, అది ఇంకా వీటిలో ముందు ఇంకా ట్రయల్ అవ్వలేదు. తర్వాత HB ఒకటి గోవిందరావు అనేటువంటి ముద్దాయితో నర్సన్పేట వాళ్ళు చేశాడు. అది ఒకటి. ఈ 2 కేసులు ముద్దాయికి ఆల్రెడీ ఉన్నాయి. సో ప్రాపర్టీ అంతా సీజ్ చేయడం జరిగింది. కేసులో చేసినటువంటి